బయట ఎవరో అప్పుడే మతాబులు వెలిగించి మొదలుపెట్టేశారు. మనకు చూస్తే నిద్ర ఆగడం లేదు. నాకైతే సెలబ్రేట్ చేసుకోవాలని కానీ ఉదయం నుంచి వర్క్ చేయడం వల్ల ఒళ్ళు అలసిపోయి ఉంది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. కాకపోతే ఈ 2025 ఇందాక చెప్పుకున్నట్టుగా 2+0+2+5 అంటే 9వ నెంబర్ వచ్చింది. అంగారకుడు మార్స్ కుజుడు వల్ల మనం ఎక్కడ లేని అగ్ని ప్రమాదాలు చూసాం, బస్సు ప్రమాదాలు చూసాం, ఫ్లైట్ యాక్సిడెంట్లు, చిరాకైపోయి నువ్వు ఎక్కడ చూసిన వాతావరణం అసలు ఏ సంవత్సరమో తెలియదు. నిజంగా దాని తగ్గడే జరిగింది. కుజుడు ఇవన్నీ కారకుడు కదా, భూమికి సంబంధించి అగ్ని ప్రమాదాలకు సంబంధించి. ఈ సంవత్సరం అంతా చిరాకైపోయింది. ఇక్కడి నుంచైనా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. కొత్త వెలుతురులాగా దీపంలా వెలుగుతూ కొత్త సంవత్సరం వస్తుందని ఆశపడదాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం, సంతోషంగా ఉందాం. ఈ అంగారకుడు అన్న మార్స్ అని ఇంగ్లీష్లో అంటూ అంగారకుడు అని తెలుగులోనో కుజుడు అన్న ఒకటే. ఇప్పుడు రాబోయే సంవత్సరం 2+0+2+6 ఇట్స్ మీన్స్ 10 నెంబర్. 10 నెంబర్ అంటే 1+0 1 నెంబర్. ఇట్స్ ఒకటంటే సూర్యుడు అంటే ఒకటిలాగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. బాగుంటుంది అనుకుందాం. అంటే నా అంచనా కరెక్ట్ అయితే ఈ నెంబర్ పుట్టిన వాళ్ళకి అంటే 1, 10, 19, 28 తారీఖు పుట్టిన వాళ్ళకి 4, 22, 13, 31 పుట్టిన వాళ్ళు బాగుంటుందేమో అనుకుంటున్నా. ఈ నెంబర్ బేస్ మీరు చూస్తే వచ్చే సంవత్సరం సూర్యుడు అంతర్దశ నడుస్తున్న వాళ్ళకి కూడా బాగుంటుందేమో. లీడర్షిప్ నుంచి పొలిటికల్స్గా ఉన్న వాళ్ళకి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. కాకపోతే దేశ రాజకీయాలు గట్రా ఏమైనా మారే అవకాశాలు ఉంటాయేమో నా అనుకోవడం. కుజుడి వల్ల ఎలా జరిగామో మనం స్వయంగా చూసాం. అంగారకుడు అన్నాను, అంగారకుడు ఎలా చేశాడు జరిగిందో చూశారు. స్వయంగా జరిగింది మీ ఎదురుగా ఉన్నది కాబట్టి మీరు నమ్మచ్చు. కాకపోతే ఇప్పుడు రాబోయే 2026 1వ నెంబరు ఎలాంటి విషయాలు జరుగుతాయి రాజకీయ పరంగా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అధికారాలకు సంబంధించి ఇవన్నీ ప్రవేశం జరుగుతాయి. చూద్దాం ఏం జరుగుతుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.